హలో అండి. వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకోవాలో అందరికీ అవగాహన ఉంటుంది. కానీ దాని వెనక ఉన్న కథ మీకు తెలుసా? చాలా కాలం క్రితం మగధ దేశంలో చారుమతి అనే దైవభక్తి కలిగిన సతీమణి జీవించేది. ఆమె జీవితం సాధారణమైనది అయినా ఆమె మనసు చాలా శుద్ధిగా ఉండేది. ఆమెకు మహాలక్ష్మీదేవి పట్ల అపారమైన భక్తి ఉండేది. ఒక పవిత్రమైన రాత్రి చారుమతి నిద్రలో ఉండగా ఆమె కల్లో స్వయంగా లక్ష్మీదేవి అమ్మవారు దర్శనమిచ్చారు. చాలా ప్రకాశవంతంగా అనుగ్రహంగా దర్శనమిచ్చారు. ఆ దేవి ఆమెతో ఇలా అన్నారు: చారుమతి, నీ భక్తి నాకు ఎంతో ఆనందమిస్తోంది. నీ కుటుంబానికి సకల శుభాలు అందాలంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారం నా పేరు మీద ఒక ప్రత్యేక వ్రతాన్ని ఆచరించు. దీనిని వరలక్ష్మి వ్రతం అని పిలువబడుతుంది. ఇతర స్త్రీలను కూడా ఆహ్వానించి నన్ను శ్రద్ధగా పూజించు. నీ ఇంటికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలను ప్రసాదిస్తాను. ఉదయం లేచిన చారుమతి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. కుటుంబ సభ్యుల అనుమతితో ఆ వ్రతాన్ని ఎంతో శ్రద్ధగా ఆచరించింది. తర్వాత ఆమె జీవితంలో సౌభాగ్యం, శాంతి, సంపద ప్రవేశించాయి. ఆ వ్రతంలో పాల్గొన్న ప్రతి స్త్రీ జీవితం కూడా ఆనందంగా మారింది. అప్పటి నుండి ఈ పవిత్రమైన వరలక్ష్మి వ్రతం ఒక సంప్రదాయంగా మారింది. ప్రతి శ్రావణ శుక్రవారం స్త్రీలు పట్టుచీరలు కట్టుకుని కలశాన్ని అలంకరించి నూలు కట్టుకుని వరలక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. ఒకరోజు చేసే ఈ వ్రతం అష్టలక్ష్ముల దేవతలన్నింటినీ పూజించినంత ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. అష్టలక్ష్ములు అంటే ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. కాబట్టి ఇవాళ కూడా లక్షలాది స్త్రీలు తమ కుటుంబాలకు, సమాజాన్ని శ్రేయస్సు కోరుతూ లక్ష్మీ తల్లిని ప్రేమతో పూజిస్తున్నారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఉన్న చోట చీకటి ఉండదు, ఎప్పుడు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి. మీకు తెలిసిన స్టోరీ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.